కాపాడాల్సిన చేతులే కన్న తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన హృదయ విదారక ఘటన బంట్వారం మండలం యాచరం గ్రామాన్ని విషాదంలో ముంచింది. డాక్టర్ అమ్మ అంటూ గర్వంగా చూసిన తల్లిదండ్రులనే అదే వైద్య జ్ఞాపకంతో కడతెర్చిన కూతురు కథ సమాజాన్ని కలిచివేస్తోంది. ప్రేమ మోజులో పడి తల్లిదండ్రుల నమ్మకాన్ని, అనుబంధాన్ని పూడ్చిపెట్టిన ఈ ఘటన 2 అమాయక ప్రాణాలను బలి తీసుకుంది. ఈ దారుణ ఘటనపై వికారాబాద్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. బంట్వారం మండలం యాచరం గ్రామానికి చెందిన దశరథ్ లక్ష్మి దంపతుల హత్య కేసులో చిన్న కూతురు సురేఖే నిందితురాలని ఆయన తెలిపారు. సంగారెడ్డిలో ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా వ్యవహరిస్తూ సురేఖ ప్రేమ వ్యవహారం కారణంగా పెళ్లి చూపులు తప్పించుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు మత్తు ఇచ్చి హతమార్చిందన్నారు. ఘటన తర్వాత అన్నకు ఫోన్ చేసి తల్లిదండ్రులు స్పృహ తప్పిపోయారని చెప్పి తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది అని డీఎస్పీ వివరించారు. అన్న అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా సురేఖ జరిగిన విషయం బయటపెట్టింది అని ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. బంట్వారం మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిండు అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనేట ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విరాచరించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండారు. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్ననాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడిగాగా, అమ్మ నందిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడడం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయినారని తెలిసింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ కేసులో త్వరతరిగా 3వ రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బంట్వారం ఎస్ఐ మా సిబ్బంది అందరికి కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రేమించిన అబ్బాయి హస్తం కూడా ఏమైనా ఉందా సార్? అలాంటిది ఏం లేదు. ప్రేమించిన అబ్బాయికి ఎలాంటి సంబంధం కూడా లేదు. సురేఖ అసలు ఏం చేస్తుంది? సురేఖ నర్సింగ్ చేస్తుంది. సహస్ర హాస్పిటల్ మన సంగారెడ్డిలో పనిచేస్తుంది, నర్సుగా పనిచేస్తుంది. అక్కడ నర్సులు చేసేటప్పుడు ఈమె ఐసీ ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో మెడిసిన్ ఎట్లా అనేది డాక్టర్ గారు చెప్తుంటే విని ఈ మెడిసిన్ ఇస్తే ఇమీడియట్గా చనిపోతాయి, ఎక్కువ డోస్ ఇస్తే చనిపోతారని అది మనసులో పెట్టుకొని వాళ్ళని ఈజీగా చంపడానికి ఆ మెడిసిన్ తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద విషప్రయోగం పెట్టి చంపినాను. ఏం జరిగింది ఆ రోజు? ఎట్లా అయింది? 11 కాల్ వచ్చింది సార్, నాన్న ఫోన్తో వచ్చింది. నన్ను నాన్న అనుకుని మళ్ళీ ఫోన్ పిక్ చేయగానే మా చెల్లి మాట్లాడింది, అమ్మ
పడిపోయిందన్న తొందర రావా అంటే, వస్తున్నారా ఎందుకు పడిపోయింది అంటే, నాన్న అమ్మ స్పర్శ లేదని అన్నది. ఉమ్. అంటే వస్తున్నా ఆగు ఏమైంది అంటే కడుపు నొచ్చిందా అని అన్న. మా అమ్మకి జర కడుపు నొస్తుంది అప్పుడప్పుడు. ఓకే. నేను వచ్చేసిన అంత లోపల వచ్చేస్తే కాకకు ఫోన్ చేసినవా అని అన్న. కాక దగ్గర తొందరగా వెళ్ళు నేను వచ్చే లోపల వస్తారా అని చెప్పింది. ఇంటికి వెళ్ళింది, పోయి తోలుకొని వచ్చింది. తోలుకొని వచ్చే లోపల చిన్నమ్మ చెల్లెలు ఉన్నారు. నేను చూసే లోపల ఏం లేదు సార్, ఇక చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. అంతే, నాకు తెలియదు సార్. ఇక నువ్వేమైనా ఊహించినావు ఇట్లా నేను ఇట్లా ఎందుకు అయిందని ఊహించలేను అసలు. వాళ్ళు అలా చనిపోరని అనుకున్నాను నేను, కానీ అట్లా ఏమైందని అడిగితే ఏమన్నా నాకే తెలియదు, సడన్గా పడిపోయిందని చెప్పింది అంతే. వేరేదేం చెప్పలే నాకు. ఎట్లా ఉంటుండే మీ చెల్లెలు ఇంట్లో ఎప్పుడు? అందరూ ఎప్పటికీ నార్మల్గా ఎట్లా ఉంటాం అట్లే ఉంటుంది సార్. కానీ ఆ రోజు వచ్చి నాకు కాల్ చేయలేదు, నేను ఆమెకి కాల్ చేయలేను. అంత 3 days బ్యాక్ ఫోన్ చేసింది, అన్న ఏడును అంటే షాప్ కన్నా ఉన్నారా అని అన్న. అంతే. అందరు బాగున్నారు అంటే అందరు బాగున్నాము అని అన్నారు. నార్మల్గా ఎట్లా మాట్లాడుతాం అట్లనే మాట్లాడిన అంతే. మీకు ఎప్పుడు ఏమి లవ్ మ్యారేజ్ అట్లా నాకేం లవ్ మ్యారేజ్ అని ఎప్పుడు నాకేం అనలేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది మీ చెల్లెలు ఇట్లా కేసు దొరికితే, మీ నాయన అమ్మ చంపిన కేసు దొరికితే? ఎట్లా అనిపిస్తుంది అంటే ఏం చెప్పాలి సార్ నేను. ఎట్లా ఇటువంటి పరిస్థితి? అసలు ఇప్పుడు ఆమె చేసిందని నాకు ఊహించలేకపోతున్నా సార్ ఇప్పటి వరకు కూడా. ఇంజక్షన్లు ఉన్నాయని డౌట్తో సార్ వాళ్ళు తీసుకెళ్ళారు అంతే. సార్ వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేరు సార్ మాకు.